స్థిరత్వం. ఎంతమందికి స్థిరమైన ఇల్లులు ఉన్నాయి? పక్కా ఇల్లులు, స్థిరమైన ఇల్లులు. మరి డాక్యుమెంట్స్ కలిగిన, కాగితాలు కలిగిన స్థలాలు ఎవరికి ఉన్నాయి? అందరం తేలిపోవడమే. హల్లెలూయా. డాక్యుమెంట్స్ కలిగిన ఇల్లు, స్థిరమైన ఇల్లు ఎవరికి లేవు, తేలిపోవటమే. అవునా? ఎవడన్నా వచ్చి స్థలం మాదంటే, అయ్యా బాబు మేము 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారా, దండం పెడతారా బాబా, ఈ 10వ పరకు పట్టుకొని వెళ్ళిపోను ఆయన అంటాం. అంతేనా? స్థిరమైన ఇల్లులు మనకి లేవు ఇక్కడ. ఉన్నాయండి? ఏదో దేవుని కృపను బట్టి మందిరం కట్టుకోవడానికి ఒక స్థలం, మీ కొంపేసుకోవడానికి ఒక స్థలం. అవునా? గవర్నమెంట్ ఏదన్నా ఫ్లాట్ ఇస్తే చిన్న చిన్న ఫ్లాట్లు అలాగా ఉన్నవి తప్ప స్థిరమైన ఇల్లులు మనకి లేవు. ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి, చూద్దాం. కాగితాలు తీసుకొచ్చి తాకట్టు పెడదాం. ఎవరున్నారు? మొత్తానికి రెడీ అవుదాం సాయంత్రం మనిద్దరం. హల్లెలూయా. ఏడుకొండల గారి దగ్గర కాగితాలు ఉన్నాయి, చిలకలపేటలో మంచి ఫ్లాట్ ఉంది. ఏదైనా అప్పులు ఎవరైనా ఉంటే చెప్పండి, వెళ్దాం అందరం కలిసి. ప్రియమైన వాళ్ళరా, స్థిరమైనది ఉండాలనేది ప్రతి మనిషికి ఆశ. అవునా? పిల్లలు లేరు, ఎవరినో తెచ్చి పెంచుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎవడో ఏదో ఒక రోజున ఏదో ఒకటి అంటాడు, ఎరా మీ పిల్లోడు కాదుగా ఈడు అంటారు లేదా? ఎవరో ఒకళ్ళు తెచ్చుకుంటాం మనం. పిల్లలు పుట్టలేదు, 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది, అరువుగా తెచ్చుకున్నాం. చిన్నప్పటి నుంచి వీళ్ళు పెంచుకున్నాం, పెద్ద చేసాం. వాడు మమ్మీ అంటాడు, డాడీ అంటాడు. వీళ్ళు అలాగే ఫీల్ అవుతారు. ఇరుగు పొరుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి, వాడు మీ డాడీ కాదురా, నువ్వు వాడిని తెచ్చుకున్నాడు హాస్పిటల్లో నుంచి నిన్ను, అట్లా చెప్తే అనిపిస్తుంది మనకి, ఏంది ఇలా జరిగింది అని అనిపించింది. ప్రతి మనిషికి వారికి ఉన్న వస్తువే కానీ, విలువలే కానీ, ఆస్తిపాస్తులే కానీ, ఏమైనా కానీ ఊడిపోయాయి కాకుండా స్థిరమైనవి ఉండాలనేది ప్రతి మనిషి కోరిక. అవునా? ఊడిపోయాయి, వాలిపోయాయి, పాడైపోయాయి, ఎవరో వచ్చి తీసుకొని పోయాయి కాకుండా మన జీవితంలో ఏదైనా సరే స్థిరముగా ఉండాలి. మంచి ఇల్లు ఉండాలి, మంచి సొంత వాహనం ఉండాలి, పిల్లలు ఉండాలి, మంచి స్థిరమైన ఉద్యోగం ఉండాలి. ఈ రోజున మన పనులు ఎలా ఉన్నాయి? ఊడిపితే ఊడిపోతాం. ఉద్యోగాలు ఉన్నాయా స్థిరమైనవి? పనిపాట్లు ఉన్నాయా? యజమానుడికి కోపం వచ్చింది, రేపు పొద్దున రావద్దురా పనికంటే ఆగిపోవటమే. అవునా? అలాంటి పరిస్థితులు మన మధ్యలో ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో మనకి ఇలాంటివి స్థిరంగా ఉన్నా లేకపోయినా పెద్ద బాధ ఏం లేదు. ఎందుకంటే మనమే స్థిరం కాదు ఈ లోకంలో. ఏంటి? మనమే స్థిరం కాదు ఈ నివాసము. ప్రియమైన వాళ్ళరా, దయచేసి గమనించండి. ప్రతి మనిషి స్థిరమైనది కావాలనేది వారి ఆశ, కోరిక. ఇప్పుడు నా దగ్గర ఒక ల్యాండ్ ఉందనుకోండి, ఒక 20-50 అంటే 250 గజాల స్థలం ఉంది. గజం వచ్చి 40-50 వేలు పడుగుతుంది. నేనేం చేస్తాను? ఇల్లేం వేయను, ఊరికి కాలు మీద కాలేసుకుని ఆ స్థలం ముందు కూర్చుంటా. ఒక ముసలిది ఉంది గాంధీనగర్లో, టిఫిన్ పెట్టి బండి. ఆ ముసలిది, నాకేంటయ్యా 1 కోటి రూపాయల స్థలం ఉంది నా వెనకాల అంది. నిజంగానే ఆ వెనకాల 1 కోటి రూపాయల స్థలం ఉంది. అర్థం కాల? పెద్ద ఫ్లాట్ అది. నేను అన్నా, అమ్మ డెవలప్మెంట్కి ఇవ్వచ్చుగా, నీకు 2-3 ఫ్లాట్లు ఇస్తారు, వాళ్ళే కట్టుకొని వాళ్ళే నీకు ఇస్తారు, తర్వాత నువ్వు ఉంటే అమ్ముకుంటే అమ్ముకోవచ్చుగా అంటే, అలాగేనయ్యో నేనే వేసుకుంటా ఇల్లు. ప్రియమైన వాళ్ళరా, ప్రతి మనిషికి స్థిరత్వం అనేది ఒకటి ఉంటే మన జీవితంలో అదొక భరోసా అన్నమాట, అదొక ధైర్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ అమ్మాయి అవసరమైంది, ఒక పెద్ద డ్రెస్ అవసరమైంది, ఏదో ఫంక్షన్ పోవాలి, 2-3 వేల రూపాయల డ్రెస్ ఆమె దగ్గర లేదు. ఆ అమ్మాయిని అడిగింది, తెచ్చుకుంది. 2వ రోజు ఇవ్వాలి ఆ అమ్మాయికి, ఇవ్వకుండా అట్టాగే పెట్టుకుంది. ఈ అమ్మాయి గుండెల్లో రైలు పెరుగుతుంది, ఏదో ఒక రోజు వచ్చిందా మెరిసి తీసుకుపోద్ది. ఇది లేదు, ఏదైనా డ్రెస్ వేసుకుని మీద ఫంక్షన్ మీద అమ్మాయి నా డ్రెస్ ఇడు మురికవుతుంది అని అనుకో, ఏంటి పరిస్థితి? అదే తనదనుకో, చించుకోవచ్చు, మురుగు చేసుకోవచ్చు, ఇష్టం. ఏదైనా మన జీవితంలో అరువు తెచ్చుకున్నది ఏదైనా సరే మనకు మనశ్శాంతి ఉండదు. ప్రియమైన వాళ్ళరా, స్థిరత్వం అనేది మనకు సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం ఈ లోకంలో సంపాదించుకున్నవి ఏవి కూడా మన వంట రావు. అర్థమవుతుందా? 1 కేజీ బంగారం సంపాదించుకున్నావు, చచ్చిపోతే మనం తీసుకెళ్ళలేం కదా. ఒక స్థలం కొనుక్కున్నావు, 10 లక్షలు ఖర్చు పెట్టి, ఏదో మన బ్రతుకు తెరువు కోసం, తృప్తి కోసం, మనం కాస్తంత ఆనందం పరచపడటం కోసమే కానీ ఇంకేవి కూడా మనం ఈ లోకంలో నుండి తీసుకొని పోలేము. అందుకని వాక్యం అంటది, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి అన్నవస్త్రము కలిగిన వారై సంతోషించి ప్రభువులో ఆనందించండి అని వాక్యం చెప్తా ఉంది. ప్రియమైన వాళ్ళరా, అయితే ఈ లోకంలో ఉన్న ఈవుల గురించి నేను మాట్లాడట్లేదు. దేవుడు వాటిని ఇస్తాడు.
ఈ అమ్మాయికి అవసరమైంది ఒక 1000 రూపాయలు, ఆ అబ్బాయికి అవసరమైంది ఒక వస్తువు, అవసరమైంది సమయాన్ని బట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో అవసరమును బట్టి దేవుడు మనకి ఇస్తాడు. ఆ విషయంలో మీరు ఏమి సందేహపడొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మన జీవితంలో ఆధ్యాత్మిక జీవితం అనేది స్థిరమైనదిగా ఉండాలి అనేది దేవుని ఆశ. పేతురు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఎంతమంది తెలిసిన వారి చేతులు ఎత్తండి. పేతురు తెలుసా? మోసం కొట్టులో ఉంటాడు ఆయన, కాదు. అర్థం కాల, మోసం కొట్టులో ఉంటాడే, పోలీస్ స్టేషన్ ముందు పేరు పెట్టుకుంటారే వాళ్ళు కాదండి పేతురు అంటే. ఏమంటే అర్థమవుతుంది మన వాళ్ళకి? పేతురు ఈ పేర్లు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఏడుంటారంటే జాలర్లు, మోసాల కొట్టులో, ఏమండి జైల్లో ఉంటారు. పేతురు, యేసోబులు, యాకోబులు అంతా ఆ ముఠ అంతా అక్కడే ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, నేను చెప్తున్న పేతురు వీళ్ళందరికీ మూల పురుషుడు, పెద్ద ఆయన, అపోస్తలుడు, దైవజనుడు, యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిసి నడిచి తిరిగిన వ్యక్తి పేతురు. పేతురు అనే మాటకు అర్థం రాయి. చెప్పండి, ఏంటి అర్థం? రాయి. ఇతని తల్లి పేరు పెరపెచ్చువ, తండ్రి పేరు మీకు చెప్పాను, యోహాన్ అని. అలాగున ఈయన యొక్క జీవిత చరిత్రలో ఇతని వృత్తి ఏంటంటే జాలరి, చేపలు పట్టడం. ఆయన జాలరి. సముద్రానికి వెళ్ళటం, చేపలు పట్టడం, అమ్ముకోవటం, సొమ్ము తెచ్చుకోవటం, కుటుంబాన్ని పోషించుకోవటం. తన జీవన వృత్తి చేపలు పట్టడం, జాలరి. ఇతన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు నా వెంబడి రా, నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానని ప్రభువే పేతుర్ని పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతుర్ని పిలిచాడు. నువ్వు ఆ చేపలు పట్టొద్దు, ఇంకా ఆ వృత్తిలోనికి వెళ్ళొద్దు, నా వెంబడే ఉండు. నీకు తిండి నేనే ఇస్తా, వస్త్రాన్ని నేనే ఇస్తా, నీ జీవన వ్యాపారానికి కావాల్సిన వాటి అన్నిటిని నేను ఇస్తా. అదే కాదు, నిత్య జీవాన్ని నేను నీకు ఇస్తానని ప్రభు ఎన్నో మాటలు చెప్పారు. ఆయన వెంబడి చాలా కాలం ప్రయాణం చేశారు. అయితే పేతురు జీవితంలో స్థిరత్వం లేదు. పేతురుకి బాగా తొందరపాటు మాటలు మాట్లాడటం ఆయనకి అలవాటు. ఎలాగానంటే యేసు ప్రభును కూడా గద్దించేంత తొందరపాటు ఆయనకి. ఎవరిని? యేసు ప్రభును కూడా గద్దించేస్తాడు, దేవుని కూడా గద్దించేస్తాడు. చేయి పట్టుకొని, ప్రభువా మరణముకు నీకు దూరమవునుగా కానీ గద్దిస్తున్నాడు. ప్రభు కోపాడే అవతలికి వెళ్ళా అన్నాడు. ప్రియమైన వాళ్ళని ఇంకేం తొందరపడి తెలుసా? యేసు ప్రభు ఒక రోజున రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు పేతురు, యోహాను అక్కడ ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు ఆడ ఉన్నారు. యేసు ప్రభు ఒక మహిమ కలిగినటువంటి దేకాలు ఇద్దరు, ఏలియా, మోషేతో మాట్లాడుతూ ఉండగా ప్రభువులు ఈయన చూశారు, పేతురు చూశారు, ఎవరో వచ్చి దేవదూతలాగా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి చూసి సంతోషపడి, ప్రభు ఇక్కడ మీకు ఒక 3 పర్ణశాలలు కట్టాలని ఆశపడుతున్నాను అయ్యా అన్నాడు. పర్ణశాల ఇదేంటి, నీకెందుకు వచ్చింది ఈ ఆలోచన ఇప్పుడు? ప్రభు కంగారు పడ్డాడు. ఏంట్రా బాబు పర్ణశాలలు కడతావు, ఇక్కడ పర్ణశాలలు కట్టవేంటి, నేను చెప్పలేదే నీకు, ఏంటి ఈ కార్యక్రమాలు ఏంది నువ్వు అని ప్రభు కంగారు పడ్డాడు. తొందరపాటు అనమాట. వెంటనే నిర్ణయాలు తీసేసుకుంటాడు. పక్కన బోధకుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయన అనుమతి తీసుకుందాం, ఆయన ఏం చెప్తే అది చేద్దాం అని లేదు. ఈయన ఏదైనా చెప్తే ప్రభు చేసేటట్టుగా ఉండాలనుకుంటున్నాడు. అర్థం కావట్లా? ఈయన ఏదైనా సలహా ఇస్తే ప్రభు దాన్ని పాటించడానికి ముందుకు వెళ్తాడేమో. ప్రభు పర్ణశాల కడదామేక, నువ్వు చెప్పేవేంటి పర్ణశాల కడదామని ప్రభు మనసులో అనుకొని ఉంటాడు బహుశా. ప్రియమైన వాళ్ళరా, ఇంకో విషయం ఏంటంటే ఒక రోజున ప్రభు శిష్యులు పాదాలు కడుగుతూ ఉంటాడు. అందరికి అడిగారు, అందరికి అడిగించుకున్నారు. నేను దగ్గరకు వచ్చాను, వద్దు ప్రభువా, రియాక్షన్ చూడు అసలు, వద్దు ప్రభువా నీవు నా పాదాలు కడగటమా, ఇది మన ఇద్దరికి దూరం అవును కాక అన్నాడు. ఆయన అన్నాడు, నేను గనక పాదాలు కడగపోతే నీకు అక్కడ పాలు లేవు అన్నాడు. ప్రభా అదేంటి ప్రభా, నన్ను నిలువెల్లా కడుగయ్యా. ఓరే అంత ఓవర్ యాక్షన్ వద్దయ్యా, నీ పాదాలే నేను కడిగేది. అర్థమైందా? వాళ్ళందరూ 11 మంది కడిగించుకున్నారు, నీకెందుకు ఓవర్ యాక్షను? అప్పుడు ఆయన అంటాడు, ఇంకో విషయం అంటాడు, ప్రభా మన ఇద్దరిని మరణమే వేరు చేయాలి, నేను నీ గురించి నేను అభ్యంతరపడను ప్రభా, నా జీవితకాలం అంతా మీతోనే నడుస్తాను అంటాడు. అయితే ఆయన అన్నాడు, కోడి కోయికి ముందే నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు అన్నాడు. అర్థం కాల? ఈయనేం ఓవర్ అనమాట, ప్రతిదానికి ఓవర్ రియాక్షన్, తొందరపాటు ఎక్కువ, ముందు మాట్లాడేసేస్తాడు. నేను అభ్యంతర ప్రభా మరణమే మనిద్దరం వేరు చేయాలా, మరణమే నువ్వన్నా సావాలా నేనన్నా సావాలా, అంతేగాని మన ఇద్దరు ఏరు అవటానికి లేదు అంటున్నాడు. ఆయన అన్నాడు, నువ్వు బ్రతికే ఉంటా, నేను బ్రతికే ఉంటాను, నేను సిలువకు అప్పగించే సమయాన నువ్వు 3 సార్లు నేను ఎరగనని చెప్తావులే పో అన్నాడు. ఎందుకంటే నీ స్వభావం అలాంటిది పేతురు, స్థిరత్వం ఉంటుందో
నీ మాటల్లో ఖచ్చితం ఉండదు, స్థిరత్వం ఉండదు. ఏదో నోటికి వచ్చింది మాట్లాడి వెళ్ళిపోతావు. కాస్తంత ఆగవయ్యా, స్థిరపడుతూ ఉండు, నా వెంట తిరుగు అంటున్నాడు. ఈయన తొందరగా నిర్ణయాలు తీసేసుకుంటాడు. పిల్లల చేష్టలు కూడా అలాగే ఉంటాయి. గెత్సెమనే తోటలో యేసుప్రభును బందీలుగా పట్టుకోవడానికి రోమా సైనికులు వచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు. సైనికులకి ప్రభుకి వాదోపవాదం జరుగుతూ ఉన్నాయి. ఈలోపు కత్తి తీసి మలుక్కునేవాడు చెవి నరికేశాడు. మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఈయన తొందరపాటు ఎక్కువనమాట. చేష్టలు కూడా ఏం చేశాడు, కత్తి తీసి తన వరలో ఉన్న కత్తి తీసి, ఇలా కత్తులు ఉంటాయిగా, ఎందుకంటే వలలు కోయటానికి ఇంత కత్తులు బొడ్లో పెట్టుకుంటారు. ఎవరో జాలర్లు, వాళ్ళకు ఉంటాయి అవకాశం, వాళ్ళకి కావాలది. ప్రివెంట్ వాళ్ళరా ఆ చాకు తీసుకొని వచ్చి చెవి నరికాడు. చేష్టలు కూడా, పేతురు నీ కత్తి నీ వరలో పెట్టాయి, ఆ కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు, నీకెందుకు తొందర, నువ్వు ఎందుకు ప్రతిదానికి తొందరపడతావు? ప్రభు ప్రతిసారి వాళ్ళని డీల్ చేయాలా, పేతురుని డీల్ చేయాలా అర్థం కాని పరిస్థితి. అర్థం కాలా? ఇప్పుడు వాళ్ళు వచ్చారు సైనికులు పట్టుకోవడానికి, వాళ్ళు సమాధానం చెప్పాలా? ఆయన ఏమంటాడు, రే మీరు నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదులే, కానీ ఆ సమయం నేనే మీకు ఇచ్చాను, వచ్చి పట్టుకోండి ఈయన చెబుతున్నాడు. ఈయనేమో కత్తి తీసి కసక్కుని చెవి నరికేసాడు. చెవి నరికేట బాబు ఎవడరా ఈయన ఇంత తొందరగా ఉన్నాడు. ప్రభు కంగారు పడుతున్నాడు. తర్వాత ప్రియమైన వాళ్ళరా, శిష్యులందరూ కూడా ప్రభు ఏంటా మరణమయ్యాడు, మనకు కనపడతానన్నాడు, ఆయన మనకేం కనపడలేదు, వాళ్ళని దిగులు పడతా దేవుని కొరకు వేచి చూస్తూ ఉంటే, ఈయన ప్రభు మరణించి తిరిగి లేచి తర్వాత చేపల వలలు తీసుకొని నేను చేపలు పట్టడానికి పోతున్నాడు. ఎక్కడికి? ఎందుకు నీకు అంత తొందర? 10 రోజులు కూడా వెయిట్ చేయవా? ఏం జరిగిద్దో, దేవుని వాగ్దానం ఏంటో, దేవుడు ఏం చెబుతాడో, ఏం మాట్లాడతాడో ఏం లేదండి. ప్రభు మరణించాడు, ఆయన సిలువకు ఈయనే సిలువకు అప్పగించినట్టుగా ఫీల్ అయిపోయి, ప్రభు చచ్చిపోయాడు, మనకి ఇంకా ఆయన కనపడ్డం, మన జీవితాలు ఇంకే, ఆయన ఉన్నంత కాలమేమో గొప్ప వాళ్ళంగా, ఆయన ఉన్నంత కాలమేమో అన్నెన్నో విర్రవేగాం, ఇంకా ఆయన మనతో పాటు లేరు, ఇక మనకి తెలిసిందేముంది, మన వృత్తి ఉందగా చేపలు పట్టడం, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయాడు. పోతా పోయినాడు బాటల, రే యోహాను చేపలు పట్టడానికి పోతున్నాను రా అంటున్నాడు. మరి ఏంది అంత తొందరపాటు? ఎందుకు పిలువబడ్డావు? ప్రభు పిలిచాడు కదా పనికి. ఏ పనికి? దేవుని పనికి పిలిచాడు కదా, ఆ పనిని పూర్తి చేయాలి కదా. ప్రభువు చెప్పాడు కదా ముందు విషయాలన్నిటినీ, నేను మీ యొద్ద నుండి తీసివేయబడతానని చెప్పాడు, నేను చనిపోతానని చెప్పాడు, మీరు నా గురించి ఈ విషయాలన్నీ ముందే చెప్పాడు కదా, నిన్నేం మోసం చేయలేదు కదా. ఎందుకు అంత తొందర? చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడండి. ప్రియమైన వాళ్ళరా, ఈయన మాటలు తొందరపాటే, ఈయన చేష్టలు తొందరపాటే. ప్రియులారా, ప్రభు చెప్పింది ఏది వినడం, కొత్తగా ఏదో ఒకటి ప్రభువు చెబుతూ ఉంటాడు. యోహాను సువార్త 13:36 ఆ మాట చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన యొక్క ప్రవర్తన. యోహాను సువార్త 13:30 ప్రభువా నీవెక్కడికి వెళుచున్నావని ఆయన అడగగా, యేసు నేను వెళ్ళుచున్న చోటుకి నీవిప్పుడు నా వెంట రాలేవు కానీ తర్వాత వచ్చేదేవని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణం పెట్టుతున్నానని ఆయనతో చెప్పగా, ఇదేదో డ్రామా డైలాగ్ ఉన్నట్టుంది కదా. ఏమండి, డ్రామా డైలాగే అన్నట్టుంది కదా. ఇప్పుడు ఒక డైలాగ్ అయిపోగానే అది పూర్తి అవ్వద్దు, ఎందుకు చెబుతున్నాడు ఏందని పూర్తి సమాచారం తెలుసుకోవద్దుగా. అంటే నేను ఎందుకు రాలేను నీతో పాటు, నీ కొరకు నేను ప్రాణం కూడా పెడతాను, ఇదో డ్రామా డైలాగ్ చెప్పినట్టుంది. ప్రియమైన వాళ్ళరా, నిజంగా పేతురు ఎంత తొందరపాటు అంటే ప్రభుకే సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. ఆ ముందు మీరు చూస్తే ప్రభు చాలా విషయాలు మాట్లాడారు. ఈయన ఒక్కడే కదా, అక్కడ చాలామంది ఉన్నారు. 31వ వచనం 33 పిల్లలారా ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేదని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరిని ఎలా ఒకరు ప్రేమ గలవారయ్యన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురా. నేను ప్రభు ఏం చెప్పాడు అక్కడ? శిష్యులందరినీ నేను తీసివేయబడుతున్నాను అనగా, నేను మరణానికి అప్పగించుకుని తండ్రి దగ్గరికి వెళ్తాను, 3వ దినం లేచి వెళ్తాను, ఇక మిగిలింది మీరే. ఎంతమంది జట్టు? 12 మంది జట్టు. మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు సహాయం చేసుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ నా పని చేయండి అని చెప్పి ప్రభు వారందరితో చెప్పారు. ఈ మధ్యలో ఉండి ఈయన, ప్రభువా మేమెందుకు అక్కడికి రాలేను? వాళ్ళు అడిగారా? ఆ 11 మంది అడిగారా? ఈయనే
నేను ఎందుకు అక్కడ నీతో పాటుకు రాలేను? నువ్వు రాలేవు నాయనా, నువ్వు రాలేవు. ఎందుకు రాలేను ప్రభువా? నీ కొరకు నా ప్రాణం కూడా పెడతాగా, నన్ను తీసుకెళ్ళిపో. ప్రభువేమో ఈ భూమి మీద ఉండి సమాధానంగా ఒకరినొకరు ప్రేమించుకుంటా, నేను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నన్ను ప్రేమిస్తూ అలాగ నడవండి అంటే ప్రభుతో లేనిపోని అని చెబుతున్నాడు. ఆయన చెప్పింది చేయట్లా. ఇది ఈ స్థిరత్వం లేనటువంటి ఆలోచనలు దైవజనుడైన పేతురుకి ఒకప్పుడు ఉంది. అయితే అది రాను 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 మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది రాను 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 కాలం కొరిచే కొద్దీ అతనిలో ఉన్నటువంటి అలజడి, అతనిలో ఉన్నటువంటి అస్థిరమైన స్వభావం, అతనిలో ఉన్నటువంటి గందరగోళం, అతనిలో ఉన్నటువంటి తొందరపాటు, దుడుకుతనం, చిలిపి చేష్టలు అవన్నీ కూడా సమాధి చేయబడ్డాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో కూడా దాని గురించే ఎదురు చూస్తూ ఉన్నాడు, దాని గురించే ఆశపడుతూ ఉన్నాడు. ఏంటి ఆశ? బాప్తిసాలు పొందాం, ప్రభు సన్నిధికి వస్తున్నాం, చక్కగా పాటలు అన్నిట్లో బాగుంటున్నాం, అయితే స్థిరత్వం ఉండట్లేదు. ఈ స్థిరత్వం అనేది చాలా విలువైనది. దేవుడు దాన్ని కావాలని కోరుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రతి మనిషి యొక్క ఆత్మీయ జీవితంలో స్థిరత్వం అనేది కావాలి, ఉండాలి. యోబు అంటాడు, యెహోవా నన్ను చంపినను నేను ఆయనను ఎడవను. యెహోవా నన్ను చంపినను, ఒకవేళ ఆయన నన్ను ఏమైనా చెయ్యనే, నా దేవుడిని నేను మర్చిపోను, నేను విడిచిపెట్టను. ఇదేంటిది? అదేంటి? అది అలాగ ఎలా కుదురుతుంది? చంపేవాడిని ఎవరైనా హత్తుకుంటారా? కొట్టేవాడిని ఎవరైనా ప్రేమిస్తారా? తిట్టేవాడిని ఎవరైనా ప్రేమిస్తారా? లేదే. మనుషుల్లో అలాగ జరుగుతుందేమో కానీ దేవుని విషయంలో ఆయన నిన్ను ఎంత గద్దిస్తే అంత నీకు మేలు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరచు. హల్లెలూయా. ఆయన నిన్ను ఎంత గద్దిస్తే నీకు అంత మేలు. ఎందుకంటే నిన్ను అమితంగా ఆయన లవ్ చేస్తున్నాడు, అమితంగా ప్రేమిస్తున్నాడు. అందుకనే నిన్ను ప్రతి విషయంలో పాయింట్ చేస్తున్నాడు, ప్రతి విషయంలో క్వశ్చన్ చేస్తున్నాడు, ప్రతి విషయంలో నిన్ను అడుగుతున్నాడు. తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దించును. దాని భావం మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, నా కుమారుని ప్రేమిస్తున్నాను, వాడు ఇక్కడ ఆడుకుంటూ ఎక్కడికో వెళ్ళిపడి ఏ పాపం ఏ తప్పు ఏం చేయరు, అరే నా కళ్ళ ముందే ఉండు, ఏం పిచ్చా డాడీ పిల్లలతో ఆడుకోవద్దా, ఎప్పుడు నీకే కనపడాలని నేను, వాడు భావన. అర్థమవుతుంది నా మాటలు? వాడు ఏమనుకుంటాడు, ఏం పిచ్చాడా మా నాన్న, నేను 24 గంటలు ఆయన నేనేం చూస్తా, నేనేం చూస్తాడు, వెళ్ళి పిల్లలతో ఆడుకోవద్దా, నేను నా ముందే ఉండమంటాడేంటి అంటే, వాడికి అర్థం కాని విషయం ఏంటంటే ప్రేమ ఎక్కువైపోయింది. ఏం ఎక్కువైపోయింది? నాకు ప్రేమ ఎక్కువైపోయింది. వాడు కనపడకపోతే నాకు ఇబ్బంది అవుతుంది, ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ ఆడుకుంటున్నాడు, వాడికి ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా రాయి రప్ప పొరుగు పుట్ట చెట్టు చేమ ఏమైనా తగిలి గాయం అవుతుందేమో, బాధపడతాడేమో, ఏడుస్తాడేమో, మరలా ఏడ్చి నా దగ్గరికి కదా వాడు వస్తాడు, వాడి బాగోగులు నేనే కదా చూసుకోవాలి, ఎందుకు అంతకాడికి ఎందుకురా నా దగ్గరే ఉండు. వాడు భావనేమో ఇది పిచ్చా మా డాడీకి, ఎందుకు అలాగా నా వెంటే తిరుగుతాడు, నా వెనకాలే వస్తాడు, పిల్లలతో నన్ను స్వేచ్ఛగా ఆడుకోనివ్వడని వాని భావన. నేనేమో రే వద్దు అంటున్నానంటే దానికి గల కారణం ఏంటంటే, నాకు నా బిడ్డ మీద ప్రేమ ఎక్కువైపోయింది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఒక మనిషిని గద్దిస్తున్నాడు అంటే నీ మీద ప్రేమే. ఆయన నిన్ను ప్రతిదీ గద్దిస్తున్నాడు, నువ్వు మారాలి, నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ జీవితంలో వ్యక్తిత్వ విలువలు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ అలవాట్లు మారాలి, నీ పద్ధతులు మారాలి. నీ విషయంలో మరింతగా నేను వాక్యం చేతనే, సేవకుల చేతనే గద్దిస్తున్నారంటే నువ్వు ధన్యుడవో ధన్యురాలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ధన్యుడవో ధన్యురాలవు. ఎందుకంటే ఆయన ఇంట్రెస్ట్ అంతా నీ మీదే ఉంది. ఏమై ఉంది? నీ ఇంట్రెస్ట్ అంతా, ఆయన ఇంట్రెస్ట్ అంతా నీ మీద ఉంది. అవునా? ఏం మాట్లాడే అంటే మంద మాట్లాడితే మన గొర్రెల మంద. హల్లెలూయా. మన గొర్రెల మంది మాట్లాడలే, అరవండి కొద్దిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడు తిరుగుతున్నాడంట గొర్రెల మంద. మనం గొర్రెల మంది అయితే వాడు ఎడ్లు మంద. ఏడాడు ఎడ్లు మంద, ఆవుల మంద, బర్రెల మంద. గొర్రె అన్న సాధు జంతువు, కిలో ఎంత 1000కి వెళ్ళిపోయింది. దాని తోలు, దాని కాళ్ళు, అబ్బాబ్బా ఎంత ఖరీదు గొర్రె, ఎందుకు ఉందో అంత ఖరీదు. దాన్ని ఎవడు తింటాడు అసలు? అర్థం కాల. దాన్ని ఎవడు తింటాడు అసలు? ఎద్దుని
మనం గొర్రెల మంది అంటే మనం అంత శ్రేష్టమైన వారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడికి తెలియకనే మనం బాగా పోగొడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దయచేసి గమనించండి. పేతురులో స్థిరత్వం వచ్చేంత వరకు దేవుడు ఓర్చుకున్నాడు. చెవు నరిక ఎందుకని అన్నారుతో ఆగో. చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. మళ్ళా చేపలు పట్టుకున్నాయని ఎక్కడున్నాడని ఎత్తుక్కుంటూ, ఎప్పుడది ప్రభు అయిన యేసు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడైన తర్వాత 40 దినములు ఈ శిష్యులను, తప్పిపోయిన శిష్యులను మరలా సరి చేయటానికి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళకుండానే భూమి మీద ఆత్మ రూపిగా ఆయన మహిమ కలిగిన దేహంగా తిరుగుతూనే ఉన్నాడు. పేతురు ఎక్కడున్నాడు వెతుక్కుంటూ వచ్చేసరికి పేతురు వల తీసుకొని పోయి చేపలు పడతా ఉన్నాడు. బుద్ధి ఉందారా పేతురు? నీకు జ్ఞానం ఉందా? మైండ్ పని చేస్తుందా? బుద్ధిహీనుడా, సిగ్గులోనోడా, ఇవన్నీ ఏమల్లా అర్థం కాలా? ఇవన్నీ ఏమల్లా. సముద్ర పోటున నిలబడ్డాడు ప్రభు. నిలబడి మంట పెట్టాడు. చేపల దండి కాల్చుకొని తిందాం అంటున్నాడు. ఏమంటున్నాడు? చేపల దండి కాల్చుకొని తిందాం అంటున్నాడు. చేపలు ఒక్కడు కూడా పడలేదయ్యా. చేపలు లేవా? సరే నా దగ్గర ఉన్నాయి, పెడతా, తిందాం. ఈ సిచ్యువేషన్ అంతా ఎవరైనా చేపలు కాలుతామంటున్నాడు, భోజనం చేద్దాం అంటున్నాడు. తీరా వాళ్ళకి కొంచెం జ్ఞానం వచ్చారు, ఈయన ప్రభువురా, ప్రభు. వాళ్ళు వీళ్ళు అనుకున్నారు ఆయన ప్రభురా, బోధకుడురా, మన ప్రభు యేసు మరణించి తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, మన దగ్గరే మన చుట్టే తిరుగుతున్నట్టున్నాడు. అదిగో మన ప్రభువే కదా నా మాట్లాడుకుంటా. అప్పుడు పేతురుని అడుగుతున్నాడు, పేతురు చెప్పండి అయ్యా. గుర్తుపట్టాడు ప్రభు అని. నువ్వు నన్ను ప్రేమించుతున్నావా? ప్రేమిస్తున్నాను అయ్యా. మరలా అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. పేతురు నన్ను ప్రేమించు, అది నీకే తెలియనయ్యా. కోపం వచ్చేసి ఉండి రేజ్ అయిపోతున్నాడు. ఆయన ఏమడుగుతున్నాడు? పేతురు ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పావు, మంచిది. మరలా అడిగాడు, లవ్ చేస్తున్నానయ్యా, నిన్నే చేస్తున్నాను బాబు. ఒకళ్ళు చేయకపోయినా ఆ మాట చెప్పొచ్చుగా. అవును చేస్తున్నా ప్రభు. మరలా అడిగాడు, నీకే తెలియనయ్యా. రేజ్ అయిపోయాడు. వెంటనే బీపీ వచ్చేసింది. ఎవరికి? మచ్చలు పడిపోయాడు. ఎట్లా అడుగుతాడే నేను అంటే, అది నువ్వు ప్రేమ ఉంటే వాళ్ళు ఎందుకు పట్టుకున్నావు నువ్వు అని ఆయన భావన. చెప్పలేదు కానీ ఆయన భావన అంతే. కొన్ని విషయాలు ప్రభు వివరంగా చెప్పడం. యూదుల రాజు నీవేనా అని పిలాతు అడిగాడు. ప్రభు అన్నాడు, యూదుల రాజును నేనే అన్లా, నీవన్నట్టే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పూర్తి వివరణ చెప్పడు ఆయన గురించి ఆయన ఎందుకు చెప్పుకుంటాడు? ఇంకేం పని లేదే అయింది. నేను దేవుడిని, నేను యేసు ప్రభువుని, నేను నీతోనే ఉంటాను, నీ కాలు చుట్టూ ఎదుగుతాను. ఆయన ఎందుకు చెబుతాడు? ఆయన నువ్వే అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చి నీ పక్కన నిలబడి, నేను చంద్రబాబుని వచ్చాను, బాగున్నారా అని చెబుతాడా? నీవే గుర్తుపట్టాలి. హల్లెలూయా. ఆయన ముఖం చూస్తావు కదా, తెలుసు కదా ముఖ్యమంత్రి అని. ప్రత్యేకంగా ఆయన వచ్చి, మా పవిత్ర నేనమ్మా చంద్రబాబు నాయుడిని అని చెబుతాడండి. ఏంటండి పిచ్చి పనులు? ప్రియమైన వాళ్ళరా, ప్రభువుని గుర్తుపట్టలేనంత స్థితికి వెళ్ళిపోయారు శిష్యులు. ప్రభు వచ్చి, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? నీకే తెలియనయ్యా అని వ్యసనపడి కోపడుతున్నాడు పిల్లరా. కానీ ప్రభువు అతనిలో స్థిరత్వం వచ్చేంత వరకు కూడా సావధానంగా ఆయన చెప్పాల్సినన్ని చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ రోజున పిల్లరా ఆయన గుండె పగిలిపోయి ఉంటుంది పేతురుది. ఎందుకనంటే చనిపోయేంత ముందు వరకు కూడా 3.5 సంవత్సరములు యేసు ప్రభువుతోనే తిరిగాడు. ఆ తర్వాత ప్రభు సిలువకు అప్పగించుకున్నారు, సిలువ వేశారు, అని తిరిగి లేచాడు. లేచిన తర్వాత ప్రభు వీరితో అంతకుముందు తిరిగినట్లు లేడు. ప్రభు వారితో కలిసి నడవల, వారితో కలిసి భోంచేయాల, కాకపోతే వారిని బలపరచాలని వారి కోసం వెతుకుచూ ఉన్నాడు. కనబడ్డారు. 40 రోజులు ఆయన మహిమ దేహంతో భూమి మీదే ఉన్నారు. ఏంటి నీకు అంత పిచ్చి? ఆ 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి తిప్పుకున్నాడు. చనిపోయిన తర్వాత మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా వాగ్దానం ప్రకారం. ఏంటి ఇంకా ఇక్కడే తిరుగుతున్నాడు అని పేతురు ఆలోచనలో పడ్డాడు. కానీ చివరికి ఏమన్నాడు తెలుసా? పోతా లోకాసు వార్త పోతా ఒక మాట అన్నాడు. 24వ అధ్యాయం 29వ వచనం. 40 రోజులు చేసిరి కనుక
ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు స్తోత్రం చేసి పంచిపెట్టగా గుర్తుపట్టిరి. అదృశ్యుడాయను. చాలు, అంతవరకు అలాగుంచు. 46వ వచనం. క్రీస్తు శ్రమపడి 24:46 లోకాసువార్త. 3వ దినమున మృతుల నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణ ప్రకటింపబడని వ్రాయబడింది. ఈ సంగతులకు మీరే సాక్షి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. హల్లెలూయా. ఫైనల్. ఇంకా 40వ చివరి దినం ఇంక వెళ్ళిపోతాడు ప్రభు. మహిమదేహం కూడా ఈ భూమి మీద ఉండదు. వెళ్ళిపోయే ముందుగా ఆయన వారికి ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం తెచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండండి. పట్టణము యెరూషలేము పట్టణం. ఇంకెక్కడికి వెళ్ళొద్దు మీరు. పైనుండి శక్తి ఏంటి? పైనుండి శక్తి ఏంటి అంటే, ప్రభువు ఇశ్రాయేలులకు సర్వ సమాజానికి చేసిన వాగ్దానం, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. వాగ్దానం ఉంది. మీరు శక్తి పొందేంత వరకు వేచి ఉండండి. శక్తి పొందండి. శక్తి నీకు అవసరం. శక్తి నీకు కావాలి. ఏ శక్తి అది? శారీర బలమా, ఖండ బలమా, అండబలమా, కుల బలమా, మత బలమా? ఏ బలం? ఉద్యోగ బలమా, వ్యాపార బలమా, డబ్బు, వెండి, బంగారాలు, ముత్య వైడూర్యాలు బలమా అంటే కాదు. ఆయన ఇవ్వాలనుకున్నది అది కానే కాదు. వారిని ఆయన ప్రేమించి వారికి ఇవ్వాలనుకున్న శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ శక్తి నీ మీదకు వచ్చినప్పుడు నీవు స్థిరపడతావు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు వచ్చినప్పుడు నీవు బలపడతావు. ఆ శక్తిని పొందేంత వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి అని ఒక మాట చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఫైనల్గా ఒక మేడ గదిని వెతుక్కున్నారు యెరూషలేము పట్టణంలో. ప్రభు ఏదో శక్తి ఇస్తానన్నాడు. ఇక చివరిగా మనకు చెప్పిన మాట అదే కదా, మనకు ప్రార్థన చేసి చెప్పిన సంగతి అదే కదా అని ఓ మేడ గదిలోకి వచ్చారు. శిష్యులతో పాటు ఇంచుమించు చాలామంది చేరారు. వారందరూ 120 మంది అయ్యారు. ఎంతమంది అయ్యారు? 120 మంది అయ్యారు. ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రభువా, ఇందాక నువ్వు పోతూ పోతూ శక్తిని ఇస్తానన్నావు, అదేంటో ఇవ్వండి అయ్యా, అదేంటో ఇవ్వండి, మమ్మల్ని శక్తితో నింపండి, ఆ శక్తి ఏంటో మమ్మల్ని నింపండి 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 అని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అకస్మాత్తుగా బలమైన అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోనికి వచ్చి వారి మీద ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు బలమైన శక్తి గల వారిగా మార్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన వాగ్దానాన్ని వారు వెనువెంటనే అనుభవించారు. 120 మంది మీద ఒక గుమ్ముగా పడలేదండి ఆయన. ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద పాయింట్ 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 120 మంది మీద పరిశుద్ధాత్మ దేవుడు వ్రాలగా, అనగా వారిలోనికి రాగా వారు బలమైన శక్తిని పొందారు. ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు ఉన్న స్థిరత్వము, తొందరపాటు, దుడుకుతనం, చిలిపి చేష్టలు అవన్నీ కూడా ఏమైపోయాయి? పేతురులో నుండి మాట్లాడరండి. పేతురులో నుండి ఏమైపోయాయి? ఇప్పుడు ఎంతమందికి ఆశ ఉంది? ఏం ఆశ? ఇప్పుడు చాలామంది అంటుంటారుగా, నీ మాటలు కొంచెం తగ్గించరా అని అంటారు లేదా? నీ మాటలు బాగా ఎక్కువైన నీకు మాట్లాడటం కుదరట్లా, ఆపు కొద్దిగా అంటుంటారే. ఏం మాట్లాడరేందండి? నీ మాటలు తగ్గించు, 4 కోత ఏంటి 4 కోత, ఏం బూతులు బాగా వస్తున్నాయి నీకు ఈ మధ్య అని అంటుంటే మనందరం వింటుంటాం కదా. అవన్నీ దూరం అవ్వాలంటే నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. ఆమేన్. ఆయన రావాలి అంటే నీవు అడగాలి. ప్రభు చెప్పాడు, యెరూషలేములోనే ఉండండి, కనిపెట్టండి. యెరూషలేము అనగా దేవుని ఇల్లు, అనగా దేవుని మందిరం. చెప్పండి ఏంటది? దేవుని మందిరములో ఒక్కొక్క విశ్వాసి కనిపెట్టాలి. ప్రార్థనలో కనిపెట్టాలి, పోరాడాలి. ప్రభువా,
నన్ను మీ ఆత్మతో నింపి నన్ను స్థిరపరచండి. నా తొందరపాటు మాటలు తొలగించండి, నా చిలిపి చేష్టలను తొలగించండి, నాలో ఉన్న గందరగోళం, అస్థిరమైన అనుభవం, అర్థమవుతుందా? నీకు బాధ కలిగించే నా ప్రవర్తన, నీకు అవమానం కలిగించే నా అలవాట్లను దూరపరచండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నన్ను అభిషేకించండి అయ్యా, నా మీదకి రండి అయ్యా, నన్ను నింపండి అయ్యా, నీ ఆత్మతో నన్ను బలపరచండి అయ్యా అని దేవుని సన్నిధిలో ఎవరు కనిపెడతారో వారి జీవితంలో ఒక స్థిరమైన అనుభవాన్ని చూడగలుగుతారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. హల్లెలూయా. ఒక స్థిరమైన అనుభవాన్ని చూడగలుగుతారు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున బాప్తిసాలు పొంది 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయిపోతుంది. నా భార్య ఇంకా లోకంలోనే ఉందండి, నా భర్త ఇంకా లోకంలోనే ఉన్నాడండి, నా పిల్లలు ఇంకా లోకంలోనే తిరుగుతున్నారండి. దానికి గల కారణం ఏంటంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో ఒక మనుషుడు కనిపెట్టాలి. ఆ వ్యక్తే కనిపెట్టాలా, కుటుంబ పక్షాన ఎవరైనా కనిపెట్టాలంటే ముందుగా కుటుంబ పక్షాన మనిషి కనిపెట్టాలి. ఎవరో ఒకళ్ళు మార్చయ్యా, బలపరచయ్యా, విడిపించయ్యా, సహాయం చెయ్యా అని దేవుని సన్నిధిలో హిజ్కియా గోజాడినట్లుగా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి ప్రియులారా. ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు పేతురు మీదకు వచ్చినప్పుడు ఎన్నడూ లేని పెరిగితనం పేతురులో నుండి బయటికి వెళ్ళిపోయింది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరచు. హల్లెలూయా. ఎప్పుడు భయం 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 భయమే. ప్రభు ఉంటే రెచ్చిపోతాడు, ప్రభు లేకపోతే భయపడిపోతాడు. ఎవరు మాట్లాడండి? ఎవరండి? పేతురు. ఈరోజు మనం కూడా అంతేగా, మన దగ్గర డబ్బు ఉంటేనేమో ఓయ్, డబ్బు లేకపోతే ఒక 5 రూపాయలు టీ తాగొత్తా, ఏం తాగొత్తా? టీ తాగొత్తా, టీకి డబ్బులు లేవు. డబ్బులు ఉంటేనే ఏంటి మా ఇంటి ముందుకు వచ్చావు, ఏ పర్లేదేంది, పొద్దులు ఫోన్ చేస్తారో డబ్బులు ఉంటే. డబ్బులు లేకపోతే ఎవరు ఫోన్ చేస్తారో, ఎవరు మాట్లాడతారో నాతో అని ఎదురు చూస్తాం. అవునా? ప్రియమైన వాళ్ళ డబ్బున్నా లేకపోయినా భార్య, పిల్లలు, కుటుంబ వ్యవహారాలు ఏవి మన జీవితంలో ఉంటే ఉండకపోతాయి. అయితే మన జీవితంలో ఎల్లప్పుడూ ధైర్యం మనతో ఉండాలంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మన మీద నిత్యము నడిపించుతూ ఉండాలి. ఆమేన్. ఆత్మను పొంది అనుభవంలోనికి రండి. ఆచార భక్తిని విడిచిపెట్టండి. అర్థమవుతుందా? సోమరితనాన్ని, బద్ధకాన్ని, నిర్లక్ష్యతని, దైవ సన్నిధి పట్ల అవిధేయతను వాటిని విడిచిపెట్టండి. ప్రియమైన వాళ్ళ ఏదో ఒక రోజున మనం అనుకుంటాం మన భయమే మనల్ని సగం చంపేస్తుంది. అర్థం కాల? మన రోగాలకు కారణం మన భయమే, మన అపజయాలకు కారణం మన భయమే. తెలుసండి, రోజున ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, వ్యాపారాల కోసం, మరి చాలా విషయాల్లో స్థిరమైన పనుల్లోకి ఇబ్బంది పడుతున్న వారు, నేను అంటాను దేవుని సన్నిధిలో కనిపెట్టు, నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనిపెట్టు. అది ఆధ్యాత్మిక జీవితమైన శరీర సంబంధంగా నీ వేటినైతే ఆశపడుతున్నావో, అయ్యా స్థిరమైన ఇల్లు కావాలయ్యా, వివాహం కావాలయ్యా, ఉద్యోగం కావాలయ్యా, దేవుని సన్నిధిలో కనిపెట్టి కనీసం 1 గంట సేపు అడిగింది ఎక్కడ నీ జీవితంలో? ఊరికి సమస్యలు బట్టి ఏడవటం భయపడటం, దిగులు చాంతో నీకు నీవే ఆలోచించుకోవటం, ఎలా తీరుతాయి అవన్నీ? కాబట్టి దైవ సన్నిధిలో దేవుని శక్తిని పొందుకునేంత నిశ్చయత, కనిపెట్టే ప్రార్థన జీవితం నీలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. పేతురు ఫైనల్గా మూవ్ చేస్తున్న చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా మీరు ఎక్కువగా వినలేరు, అర్థమైపోయింది. దయచేసి గమనించండి. పేతురులో ఫైనల్లో ఒక అలవాటు చేసుకున్నాడు. ఏంటో తెలుసా? ప్రార్థించటం. ఏంటది? చెప్పరండి. ప్రార్థించటం. తొందరపడటం ఆగిపోయింది. కేకలేయటం, అరవటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, ఓవర్ యాక్టింగ్ అంతా ఆగిపోయింది పేతురు జీవితంలో. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడో ప్రార్థన జీవితం అలవాటైందండి. ఎప్పుడైతే అతనికి ప్రార్థన జీవితం అలవాటైందో చచ్చిపోయిన వారిని సహితం తాగితే లేపబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచు. హల్లెలూయా. తబిత అనే మనిషి చనిపోయింది. తబిత అనేటువంటి ఒక స్త్రీ చనిపోయింది. ఐతియా అనేటువంటి వాడు చనిపోయాడు. వాళ్ళిద్దరిని పేతురు టచ్ చేసి లేపాడు. ఏం చేసి లేపాడు? టచ్ చేసి లేపాడు. హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా? ఎవరన్నా కేకేస్తే, గద్దించి ఎవరన్నా కేకలేస్తే భయపడి వెళ్ళిపోయేవాడు. దేవుణ్ణి ఎందుకు మోసం చేసావు నువ్వు, నీ భార్య అననీయ సఫీరాలను గద్దించగా ఇద్దరు సమాధి అయిపోయాడు. గారడి సీమోను వచ్చి డబ్బిస్తాను, పరిశుద్ధాత్మ వరాన్ని ఇవ్వండి అన్నాడు. ఏయ్, ఇది డబ్బుకు 3,000 వరాలు కాదు,
నీ హృదయం దేవుని ఎదుట సరి అయిందిగా లేదు, జాగ్రత్త, సరి చేసుకో. నువ్వు దుష్టత్వంలోను బంధకంలోను అపవాది చేత పీడించబడుతున్నట్లు నువ్వు నాకు కనబడుతున్నావు, నీ ప్రవర్తన మార్చుకో అని ఇతరులకి గద్దింపించేంత స్థాయికి వెళ్ళిపోయాడు పేతురు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వస్తావు నీవు? ఆ తేజస్సుకి ఎప్పుడు వస్తావు? ఆ టీవీకి ఎప్పుడు వస్తావు? అంటే దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు మాత్రమే. హల్లెలూయా. ఈరోజు నేను పెరుగుతాను, ఒక విషయం చెప్పడానికి పెరుగుతాను. అర్థమైందా? భర్త ఏదైనా తప్పు చేస్తున్నాడు అనుకోరే, బుద్ధి ఉందారా నీకు, మారొద్దంటారా? సిగ్గులేనోడా చెప్పాలండి. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారండి? తన్నించుకోవడం కాదు స్త్రీలారా, గద్దించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమన్నా అంటే మాత్రం దేవుడు చూసుకుంటాడు. దుమ్ము రేగిపోదు వాళ్ళకి. అర్థమైందా? దుమ్ము రేగిపోదు. ఎవరు ఎక్కువ కాదు, వీళ్ళే ఎక్కువ కాదు, వీళ్ళ పుడింగ్లా అయింది. మన పుడింగ్లా వాళ్ళు నేర్పించామనుకో, వాళ్ళ కన్నీళ్ళు ప్రభు చూశాడు అనుకో, ఆ రోజున ఆఖరి కన్నీళ్ళు చూసి ప్రభు దిగి వచ్చినట్టుగా తప్పిడి మనకి అర్థం కలా. ఎవరు ఎక్కువ కాదు, నువ్వు ఎక్కువ కాదు, ఇవాళ తక్కువ కాదు, సమానంగా మంచితనంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ గౌరవించుకుంటూ వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళ స్థిరత్వం ఎప్పుడు వచ్చిందంటే, ఒక రోజున చాలా విషయాలు భయపడిపోతుంటాడు పేతురు. ఒక రోజుగా తన జీవితం అంతా గందరగోళంలో ఉండేవాడు. ఈ రోజున ప్రతి విషయాన్ని క్లారిటీగా ఆలోచించి పద్ధతిగా మాట్లాడి తప్పు అనే స్థితికి రావడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలిగాడు. ఆమేన్. అంత మాత్రమేనా? పేతురు వారు యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, అధికారులు, వాళ్ళ దగ్గరకు పోయి ప్రభువును బోధించామంటే నిలువున తీసుకెళ్ళి చెరసాలలో వేసి ఆ తర్వాత ఖతం చేస్తారు బాబు. అయినా పర్వాలేదు, పోతారు. వాళ్ళందరి ఎదుట ప్రభుని గురించి సాక్ష్యమించేంత, మరణాన్ని గెలిచేంత ధైర్యాన్ని పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున ఇలాంటివన్నీ ఊరికే రావండి. దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టి ఆయన శక్తిని పొందుకొని మనందరం స్థిరపరిచి బలపరచబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. వీటన్నిటి గల కారణం ఒకటే, నీ జీవితంలో ప్రార్థన ఉండాలి, మోకాళ్ళు వేయాలి, పరిశుద్ధాత్మ శక్తి చేత ఎప్పుడు నడిపించబడాలి. ఓకేనా? డన్ను. ఓకే. కాబట్టి ఆ యొక్క అనుభవంలో ఉండండి, తొందరపడొద్దండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి. ఎవరినైనా సరే మాట్లాడటానికి సాహసం చేయకూడదు, చిలిపి చేష్టలు చేయకూడదు. సంఘాల్లో, కుటుంబాల్లో సరసాలు, చిలిపి చేష్టలు, ఎకీకలు, పక్కపక్కలో దయ్యపు చేష్టలు అవి. ఏంటవి? మాట్లాడరేంటండి? ఏం చేష్టలు అయ్యి? పద్ధతిగా ఉండాలండి క్రైస్తవుడు. ఎలా ఉండాలి? అయిపోయింది, సందేశం అయిపోయింది. ఇంకా ఒక 5-10 నిమిషాల్లో చక్కగా భోజనానికి కూడా వెళ్తాం మనం. ఏనండి? హల్లెలూయా. ఒక 5-10 నిమిషాల్లో దీనికి వచ్చేస్తాము. ఆ ఉత్సాహంతో మీరు కొంచెం సంతోషంగా ఉండండి. ప్రియమైన వాళ్ళరా, విలువగా బ్రతకాలండి క్రైస్తవుడు. లోబీగా, అల్లరిగా, సరసక్తులుగా, చండాలమైన ప్రవర్తన, సాక్ష్యం చెడిపోవటం, వీళ్ళు అన్నారని వాళ్ళు, ఎందుకంటే మనకు ఆ పనులు అర్థం అవ్వట్లేదండి. ఒకరితో మనం ఎప్పుడు చెప్పించుకునేవాళ్ళని, మనం చెప్పేవారిగా ఉండాలండి. ఆమెను. హల్లెలూయా. దేవుణ్ణి అడగండి, అయ్యా నాకు ఈ బలహీనత ఉంది, ఈ వ్యసనం ఉంది, ఈ కృంగుబాటు ఉంది, ఈ పరిస్థితి ఉంది, నాకు విడుదల ఇవ్వండి అయ్యా అని ప్రభువుని అడగండి. ప్రభు తప్పనిసరిగా మీ జీవితంలో కార్యాలు చేస్తారు. ఆమెన్. తల వంచి కళ్ళు మీరు ప్రార్థన చేసుకుందాం.